बिल्डिंग थर्ड फ्लोर यहाँ था एक वరకు దమొస్తుంది ఈ హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి ఇప్పుడు ఇచ్చిండు టీ ప్లేస్ ఆర్డర్ ఇంకో ఆర్డర్ పికప్ చేసుకుని పోవాలి బ్యాచ్ ఆర్డర్ ఉంది ముందే జగ్గిరి పరోటా రెస్టారెంట్ ఆర్డర్ పిక్ చేసుకున్నాం బటర్ మిల్క్ ఇచ్చారు బాగా ప్రశాంతంగా అంది వస్తుంది చల్లగా అయింది కొన్ని జాగాలు ఇట్లా ఇప్పుడే డెలివరీ ఇచ్చిన కస్టమర్కి వాటర్ అడిగితే ఐస్ క్రీమ్ ఇచ్చాడు కస్టమర్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శామ్యుయల్. ఇప్పుడే లాగిన్ చాలాసేపు అవుతుంది లాగిన్ చేసి. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్కి చూడలే, ఫస్ట్ ఆర్డర్కి ఆన్ చేయలే, ఇప్పుడు ఆన్ చేస్తున్నా కెమెరా. సెకండ్ ఆర్డర్ తీసుకుందాం పోయి. 41 రూపీస్ పడ్డది. ఇది ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 99 రూపీస్ అయింది. సెకండ్ ఆర్డర్ పికప్ లొకేషన్కి వచ్చినాం. కొత్త రెస్టారెంట్ కొట్టది, ఫుడ్ రెడీ లేదు, ఎర్రగడ్డ వేసాడు. సెకండ్ ఆర్డర్ పికప్ చేసుకుంటున్నాం. ఇప్పుడే ఎర్రగడ్డ వేసారు. అప్పుడే సెకండ్ ఆర్డర్ డెలివరీ చేసిన కస్టమర్కి. ఎంత వచ్చింది? 53. 40 చేంజ్ చూపించింది, 53 వచ్చింది కనిపిస్తుందా? 53 టోటల్. ఇప్పుడు ఎంత? 153 కనిపిస్తుంది, బ్లర్ అవుతుంది. టోటల్ 153 రెండు ఆర్డర్స్కి. అయితే పర్లేదు, బాగానే అవుతుంది తెలిసి. ఈరోజు 1500 అని అయితే బెటర్. 1500 అయితే మంచిగా ఉంటుంది. 1500 అవుతుందో కాదు చూడాలి. 1500 అవుతుంది అని అనుకుంటున్నా, ఎక్స్పెక్టేషన్. ఈ వారం ఎర్నింగ్స్ అప్ టు ఇంత ఉండొచ్చు అనేసి ఇచ్చిందనమాట జొమాటో. థర్డ్ ఆర్డర్ ఇప్పుడే పడ్డది ప్రాసెస్ నుంచి. ఎంత? 47 రూపీస్. 15 రూపీస్ టిప్ ఇచ్చారు మా కస్టమర్, బాగానే. ఇట్లా అప్పుడప్పుడు మాన్ బాల్ టిప్పులు కూడా యాడ్ చేస్తారు. కొంతమంది పోయినాక కూడా ఇయ్యారు అనుకో, అది వేరే విషయం. ఆర్డర్ ఇచ్చి ఆమె పెట్టి వచ్చిందాక ఆర్డర్ వేయలేడు మాన్ బాల్ వీడియో. థర్డ్ ఆర్డర్ పికప్ చేసుకుంటున్నా. ఇప్పుడే 15 నిమిషాలు కూర్చోబెట్టినా. ఈ రెస్టారెంట్లో లేదు దమాక్ తప్పయ్యా. 15 మినిట్స్ 20 మినిట్స్ కూర్చోబెడతారు, పిచ్చిలు వేపుతారు. ఇస్తారా తొందరగా అంటే? కొన్ని రెస్టారెంట్లో తొందరగా ఇస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇట్లా దమాకరే డిజిటల్తో పరిశాన్. ఎంత? 5.3 పడ్డది. ఇచ్చేసి అడిగినాక ఆన్ చేస్తాం. ఇప్పుడే లొకేషన్ దగ్గరికి వచ్చిన కస్టమర్ ఫస్ట్ అంట 105. 10565 ఇది ఇచ్చేసి జంపు. ఇది కూడా డెలివరీ అయిపోయింది. 47 చూపించండి. ఓసారి ఇంకోటి 98 రూపీస్. 98 రూపీస్ ఆర్డర్ పడ్డది. ఈ హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి ఇప్పుడు ఇచ్చిండు టీ ప్లేస్ ఆర్డర్ ఇంకో ఆర్డర్ పికప్ చేసుకుని పోవాలి. బ్యాచ్ ఆర్డర్ ఉంది ముందే. దమాక్ ఖరాబ్ చేస్తారు ఫాల్ట్ గాడు. అక్కడ 5 మినిట్స్ అని చెప్పుకుంటే అర్ధగంట కూర్చోబెట్టిండు. ఇప్పుడు ఇప్పుడే పికప్ చేసుకున్న సుబ్బయ్య గారు హోటల్ ఆర్డర్. ఇక్కడ లేట్ అవుతుంది అనుకుంటా ఆర్డర్ లేట్ చేసి ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేసిన. థర్డ్ ఆర్డర్ ఫోర్త్ ఆర్డర్ అనుకుంటా. ఫోర్త్ ఆర్డర్ అంత అంట. నాకు అది మైండ్లోకి వెళ్ళిపోతుంది. అర్ధగంట టైం వేస్ట్ చేసింటాడు. అది ఎన్నిసార్లు మాట్లాడినా అన్నిసార్లు మాట్లాడతా. ఫోర్త్ ఆర్డర్ డెలివరీ అయిపోయింది. ఫిఫ్త్ ఆర్డర్ డెలివరీని పోవాలి. బ్యాచ్ ఆర్డర్ పడ్డది. ఇది ఒకటి ఊకే దమా ఖరాబ్ చేస్తుంది. ఎంత? ఇక్కడికి 7.8 కిలోమీటర్స్ ఉంది, 20 మినిట్స్. దమా ఖరాబ్ చేస్తారు భయ్యా. 15 నిమిషాలు పెట్టింది మేడం. ఫోన్ చేస్తే ఫోన్ కాల్ మరి మమ్మల్ని ఏం దమా ఖరాబ్ ఇది.
బండితో కూడా ఒక పరిశానం ఉంది ఈరోజు పొద్దున్న 7 శాతం వస్తుంది. 105 రూపీస్ వచ్చినాయి దీనికి టోటల్లీ. టోటల్ 320 ఈ రోజుకి. బండి పొద్దున్న శాతం వస్తుంది ఈరోజు. ఏమైనా నాకు అర్థమవుతలేదు. ఇట్లా సటన్ వస్తుంది. ఏ ఇంజన్ చెక్ సింబల్ వస్తుంది. బండి స్టార్ట్ అవుతలేదు. ఒకసారి పోవాలి సర్వీస్ సెంటర్ కాడికి. ఇప్పుడే ఇంకో ఆర్డర్ ఉంటుంది 58 రూపీస్. పరోటా అంట. జగ్గిరి పరోటా రెస్టారెంట్ ఆర్డర్ పిక్ చేసుకున్నాం. బటర్ మిల్క్ ఇచ్చారు బాగా ప్రశాంతంగా అంది. తాగని చల్లగా అయింది. కొన్ని జాగాలలో ఇట్లా బటర్ మిల్క్ పెడతారు సమ్మర్స్లో రెస్టారెంట్లలో రైడర్స్కి. మంచిగా అనిపిస్తుంది ఇట్లా చేస్తే. ఎడ్యుకేషన్ కుక్కడపల్లి, కళ్యాణ్ నగర్, మోతీనగర్ వేసిండారు ఆడ. పికప్ చేసుకున్నాం కిందికి వచ్చినప్పుడే. పోవాలి మోతీనగర్. ఇప్పుడే ఆర్డర్ డెలివరీ చేసిన కస్టమర్కి. బిల్డింగ్ 3rd ఫ్లోర్. ఎక్కి దిగే వరకు దమ్ముస్తుంది. ఇండియన్ చెక్ సింబల్ వస్తుంది. 15 డేస్ అవుతుంది నేను సర్వీసింగ్కి ఇచ్చి. 15 డేస్ కూడా కాలేదు నాకు తెలిసి. 10 డేస్ అవుతుండొచ్చు. ఇంజన్ చెక్ సింబల్ వస్తుంది. కింద చూస్తే ఇంజన్ ఆయిల్ తక్కువ ఉంది. ఇంజన్ ఆయిల్ పోయలేరా ఏందా సర్వీస్ సెంటర్ పోవాలి. ఎందుకంటే బండి ప్రాబ్లం అవుతుంది మళ్ళా. ఎట్లా ఇస్తారు భయ్యా, పైసలు తీసుకుంటారు. పైసలు అక్కడైతే ఏం తగ్గరు. పైసలు బరాబర్ కావాలి కానీ పని మాత్రం చక్కగా చేయరు. ఇట్లా ఉంటుంది ఫాల్తు వాళ్ళతోటి. ఆర్డర్ పడ్డది 131 రూపీస్. ఆర్డర్ పడ్డది 13 కిలోమీటర్స్ 131 రూపీస్. ఇప్పుడే పికప్ చేసుకున్నా షాదాబ్ నుంచి. ఆఫీస్ పెట్టేసిండు ఆర్డర్. 14 కిలోమీటర్స్ ఉంది. ఇంటికి చేసాడేమో అనుకున్నా బేగంపేట సైడ్. సరే చేద్దాం. రీచ్ అక్కడ లొకేషన్ దగ్గర అనుకో ఆన్ చేస్తా. కస్టమర్ లొకేషన్ దగ్గరకు వచ్చినాం బిల్డింగ్లో. సరే 133 plus 131 total 164.4 543 total earnings. అది ఇచ్చి కిందికి వచ్చిన ఇంకా ఆర్డర్ పడ్డది కృతంగా నుంచి 71 రూపీస్. పోదాం. పికప్ నియర్ హబ్ అంట. ఈ హబ్బులు ఏడుంటాయో ఏందో ఈ కొడుకుల కథలు సల్లా. రైట్, ఇప్పుడే ఆర్డర్ పికప్ చేసుకుంటున్నా కృతంగా రెస్టారెంట్ది. ఓకే, వాటర్ ట్యాంక్ అంట కుక్కడపల్లి. ఇదేదో ఎన్క్లేవ్. ఇప్పుడే డెలివరీ చేసిన కస్టమర్కి వాటర్ అడిగితే ఐస్ క్రీమ్ ఇచ్చిన కస్టమర్. వాటర్ అడిగితే ఐస్ క్రీమ్ ఇచ్చిన కస్టమర్. ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన జస్ట్ ఇప్పుడే. అసలు షాకింగ్. వాటర్ అడిగినా దుప్పెత్తి కొంచెం అనుకున్నా. వాటర్ అడిగినా ఐస్ క్రీమ్ తెచ్చిచ్చింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్. థ్యాంక్ యూ. కస్టమర్ ఐస్ క్రీమ్ ఇచ్చిండు. దుబ్బైతుంది ఎండకి. చెమటలు కనిపిస్తున్నాయి. నేను వీడియో రికార్డ్ చేసిన అబ్బాయి చెమటలు కనిపిస్తున్నాయి. అంత ఘోరంగా ఉందండి. కస్టమర్ ఐస్ క్రీమ్ వచ్చింది. ఇప్పుడు తింటా కూర్చొని. ఇందాక కస్టమర్ ఐస్ క్రీమ్ ఇచ్చాడు కదా, అంతా తినుకోటి వచ్చిన ముందుకి. అందుకే స్టార్ట్ చేయాలి. ఇంకో ఆర్డర్ పడ్డది 27 రూపీస్.
పోయి పికప్ చేసుకోవాలి. ఇక ఐస్ క్రీమ్ మాత్రం వస్తుంది, టేస్ట్ సూపర్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. దుబాయ్ నుంచి అప్పుడు ఆర్డర్ చేయండి అంటే ఆయన ఐస్ క్రీమ్ తెచ్చిచ్చింది నాకైతే. ఇప్పుడు కస్టమర్కి ఆర్డర్ ఇచ్చాను. ఇంత 26 రూపీస్, 27 పడ్డది, 26 అయింది అది. ఇంకా ఆర్డర్ పడ్డది సుబ్బయ్య గారు హోటల్ నుండి 60 చేంజ్ ఏదో పడ్డది. 9 minutes 10 minutes ఇలాంటి ఇప్పుడు ఇచ్చాడు మా ఆర్డర్. సుబ్బయ్య గారు హోటల్ ఏ రెస్టారెంట్కి పోయినా ఇదో దమాక్ ఖరాబ్, మూసా పెట్టేసారు ఆర్డర్. ప్రతి దగ్గర అయితే ఉంటుంది ఈరోజు. పిచ్చి లేపిస్తారు. ఎండకి ఇబ్బరేస్తుంది, కనీసం తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు. ఫ్యాన్ కూడా దొరకలేదు దరిద్రులు. G2 వెళ్ళిపోవాలన్నమాట. లీవ్ హెడ్ డోర్ అని పెడతారు. కాల్ చేసి చెప్పేసి డెలివర్డ్. ఇది కూడా ఇచ్చేసిన కస్టమర్, మనకెందుకు రాల గురించి. 60 రూపీస్ టోటల్ 10 ఆర్డర్స్ అని 767 రూపీస్ అయింది ఈరోజు. 11 ఆర్డర్స్, ఒక బ్యాచ్ ఆర్డర్. టైం 3 అవుతుంది. లాస్ట్ వస్తుంది, నిద్ర వస్తుంది. ఇప్పుడు ఒక డెలివరీ అయింది. దమ్మొస్తుంది పెంట్ హౌస్ దిగే వరకు. బిల్డింగ్ 5 floors ఎక్కి దిగిన 44 రూపీస్ ఇచ్చాడు. సో ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1788 క్లారిటీ అనిపిస్తుందా? 1788 12 hours లాగిన్ చేస్తే 1788 వస్తుంది. 500 ఇన్సెంటివ్ 500 వరకు. ఎర్నింగ్స్ వచ్చేసి నార్మల్ ఎర్నింగ్స్ 1273 రూపీస్ వచ్చింది టోటల్ ఈరోజు. 11 hours 52 minutes ఉంటే 1600 ఎర్న్ చేసిన. 22 hours మార్నింగ్ నుంచి. అండ్ ఫైనలీ ఇంతే ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ do like, share and subscribe to my YouTube channel.